వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ అప్డేట్ అయితే రష్యా అండ్ ఇండియా టైస్ గురించి. సో, పుతిన్ విజిట్ టు ఇండియా. సో, దిస్ ఈజ్ రియల్లీ ఓవర్‌వెల్మింగ్ డే ఫర్ ఎకానమీ అని చెప్పొచ్చండి. ఒకవైపు ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి గ్రోత్‌ని యాక్సిలరేట్ చేస్తే, ఒకవైపు మనకి రష్యాతో మన ఎకనామిక్ టైస్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అయ్యాయండి. దేర్ ఆర్ మెనీ అగ్రీమెంట్స్ ఆర్ బీన్ ఇన్ డిఫరెంట్ మనకి సెక్టార్స్‌లో అగ్రీమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళు అన్‌లిమిటెడ్ సప్లై మన ఇండియాకి ఆయిల్, గ్యాస్, కోల్ అంతా కూడా సప్లై చేస్తామని అంటున్నారు. అలానే మనం ఈ 96% ట్రేడ్స్ ఏవైతే మనం వాళ్ళతో పేమెంట్లు చేయాల్సొస్తుందో ఐదర్ ఇంపోర్టింగ్ ఆయిల్, గ్యాస్ ఆర్ కోల్ అవన్నీ కూడా మనము మన లోకల్ కరెన్సీ అయిన ఇండియన్ రూపీస్‌లోనే చేయొచ్చు అనేది ఇంకొక మంచి ఆఫర్ అనేది పుతిన్ గారు రష్యన్ ప్రెసిడెంట్ అయితే మనకి ఇచ్చారు. సో, ఇదైతే మనకి బిగ్గెస్ట్ న్యూస్ అండి. ఇప్పటికే మన రూపీ కొంచెం లో అయింది. సో, మనకి ఎక్కువగా ఇంపోర్ట్ బిల్స్ అన్నీ కూడా మనం 80% అంతా కూడా మనం ఆయిల్ మీదే ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. సో, ఈ పర్టిక్యులర్ మనం డీల్‌లో అయితే మన ఇండియన్ కరెన్సీలోనే మనం పేమెంట్స్ అన్నీ చేస్తే మన ఇండియన్ రూపీ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. ఇప్పటికే మనం ఇండియన్ రూపీ కొంచెం బెటర్ అయింది. సో, నౌ ఇట్ ఈస్ అరౌండ్ 89కి వచ్చేసింది. సో, ఇది కాకుండా ఇంకా చాలా అంశాల మీద మనకి మీటింగ్స్ అండ్ అగ్రీమెంట్స్ అయితే సైన్ చేయడం జరుగుతోంది. షిప్ బిల్డింగ్ మీద, అలానే న్యూక్లియర్ రియాక్టర్స్, ఆ తర్వాత మనకి మొబిలిటీ అండ్ లైక్ ఇమ్మిగ్రేషన్ మీద సంబంధించినవి, తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్‌కి సంబంధించినవి, అలానే మనకి స్మాల్ లైక్ వి హ్యావ్ మెడికల్‌కి సంబంధించినవి, హెల్త్‌కి సంబంధించిన చాలా అయితే మనకి స్టార్ట్ అయ్యాయండి. సో, దానికి సంబంధించి ఇంకొన్ని స్టాక్స్ కూడా మనము పికప్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ డీల్ అయితే జరిగిందండి. సో, దానికి సంబంధించి ఎన్ఎఫ్ఎల్ అండ్ నాగార్జున ఫెర్టిలైజర్స్, అలానే ఆర్‌సీఎఫ్ ఇవి మనము దీన్ని మనం రాడార్‌లో పెట్టుకోవచ్చు. అలానే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి కూడా మనకి ఒక అప్డేట్ ఒస్తోంది. సో, జీఎండీసీ దీన్ని మనకి పాజిటివ్‌గా అనిపిస్తుంది. అలానే న్యూక్లియర్ రియాక్టర్స్ మీద కూడా ఒక అగ్రీమెంట్ జరగబోతుంది. సో, బీహెచ్ఈఎల్ కంపెనీకి ఇది చాలా పాజిటివ్. అలానే షిప్ బిల్డింగ్ గురించి కూడా మనకి అగ్రీమెంట్స్ అనేవి టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో, మనకి గార్డెన్ రీచ్ కానీ, క్వెషన్ షిప్ యార్డ్, మెస్గాన్ డాక్ ఇలాంటి షిప్ బిల్డింగ్ కంపెనీస్ కూడా చాలా పాజిటివ్‌గా అయితే మూవ్ అవుతున్నాయండి. సో, ఆల్ టుగెదర్ మనకి రష్యాకి లైక్ ఇండియా అండ్ రష్యా ఈజ్ హావింగ్ ఎ వెరీ గుడ్ ఎకనామిక్ టైస్ ఎట్ దిస్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. సో, దీనివల్ల యూఎస్‌తో జరిగే ఈ పర్టిక్యులర్ డీల్ ఏదైతే అగ్రీమెంట్ జరగబోతుందో దాని మీదైతే కొంచెం ఇంపాక్ట్ అయితే జరగబోతుందండి. వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో, రైట్ నౌ వి ఆర్ హావింగ్ ఎ వెరీ గుడ్ డీల్ విత్ రష్యా ఆన్ ఎకనామికల్ బేసిస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.